మంద లేకుండా ఉన్న పాస్టర్లు ఉంటే మీరు బాధపడద్దు, మీరు మందను కలిగి ఉండండి. పాస్టర్ పిలుపు ఉంటే తప్ప నువ్వు ఎవాంజలిస్ట్ కాల్ ఉందా నీకు? ఒక స్వార్థికుడిగానే ఉండు. ఆర్వి రత్నం గారు ఎవాంజలిస్ట్గా మన నెమ్మదిగా బయటకు వచ్చాడు. కానీ ఎవాంజలిస్ట్ కాల్ కాదు ఆయనది, కాపరి పిలుపు. ఇమ్మీడియట్గా దేవుడు తనకు ఉద్యోగం ఉన్నప్పటికే ఒక సంఘానికి కాపరిగా నియమించాడు. దేవుడే ఆ సంఘానికి కాపరిగా నియమించాడు అనడానికి నిదర్శనంగా దేవుడు అక్కడ ఒక మందిరాన్ని కట్టుకున్నాడు వీరి ద్వారా. చప్పట్లు కొట్టండి గట్టిగా. అంటే దేవుడు నేను ఈ కుమారుణ్ణి కాపరిగా నియమించాను అని సంఘానికి రుజువు చేసుకోవడానికి, సమాజానికి రుజువు చేసుకోవడానికి దేవుడు అక్కడ పరిచర్యలో ఆయన కార్యాలు జరిగిస్తూ ఉన్నాడు. కొద్ది రోజులకి ఆయన విఆర్ తీసుకున్న రిటైర్ మొత్తం మీద ఫుల్ ప్లెడ్జ్డ్ పాస్టర్గా ఒక సంఘాన్ని కలిగి, ఒక మందిరాన్ని కలిగి సంఘంలో సాగుతూ ఉన్నాడు. చప్పట్లు కూడా దేవుని స్తుతి కలిగిన. అంటే ఎగ్జాంపుల్ చెప్పాను. కాపరి పాస్టర్స్ అసోసియేషన్ లేదా పాస్టర్స్ ఫెలోషిప్. పాస్టర్ అనే వర్డ్ మిగతా కాల్స్ కొందరిని కాపరులుగానో, సువార్థికులుగానో, అపోస్తలుగానో, ప్రవక్తలుగానో, ఉపదేశకులుగానో, ఈ మిగతా 4 డిపార్ట్మెంట్స్ కూడా కాపరి కింద ఉండవలసిన డిపార్ట్మెంట్సే అవి. ఒక సంఘములో నుండే ఉపదేశకుడు బయటికి రావాలా? ఒక సంఘములో నుండే ఒక కాపరత్వం నుండే ఒక ఎవంజలిస్ట్ బయటికి రావాలా? ఒక కాపరత్వం నుండే ఒక ప్రాఫిట్ బయటికి రావాలా? ఒక కాపరత్వం నుండే ఒక బైబుల్ టీచర్ బయటికి రావాలా? అయితే ఈ రోజుల్లో చాలామంది తెలియక ఈ మధ్యలో ముఖ్యంగా ఒక ప్రాఫిట్ అనగానే పాస్టర్లేక పడుతున్నారు. ఆయన కొరకు పాస్టర్లో గొప్ప ప్రాఫిట్ కాదు, ప్రాఫిట్ అయి ఉండొచ్చు. అయితే ఇప్పుడు ప్రాఫిట్ రాగానే పాస్టర్ ఎక్కడ పోతాడు? అసలు పాస్టర్ని ఎవరు కేర్ కూడా చేస్తలేరు. కారణం ఏంటి? అవగాహన లోపం. పాస్టర్ అంటే ఏంటో తెలియని సమాజంలో మనం ఇప్పుడున్నాం. పాస్టర్ అనే ఒక గొప్ప ఆ విలువైన స్థానాన్ని సమాజానికి తెలియపరచవలసిన బాధ్యత మన మీద ఉంది. ఈ రోజుల్లో ప్రాఫిట్ అని కొంతమంది, బిషప్ అని కొంతమంది, అపోస్తులు అని కొంతమంది, ఇంకేదో అని పెట్టి అవన్నీ కూడా నేను అంటాను జీరోనే. పాస్టర్ అనేది చాలా గ్రేట్ అండి. చెప్పండి కూడా గట్టిగా. ఈ రెవరెండ్, డాక్టర్లు, బిషప్, అపోస్తులు ఇవన్నీ ఈ మధ్యలో నేను చూశాను. ఒక గొప్ప దేవుడు వచ్చి ఇంకొక పాస్టర్, ఆయన దగ్గర ఉన్న పాస్టర్ని అపోస్తలిక్ అనే అభిషేకం ఇచ్చి నువ్వు ఇప్పుడు అపోస్తులుడు అంటే ఇప్పుడు అపోస్తులైన అని ఆయన పేరు పెట్టుకుంటున్నారు. కథ ఏంటి? అసలు పాస్టర్ కదా, ఆయనకు సంఘం ఉంది, ఆయన సంఘానికి కాపరి. కానీ ఈయన వచ్చి అపోస్తులని ఆయనకు అభిషేకం ఇచ్చి ఇప్పుడు అపోస్తుడు అంటే అది సరి అయిన దైవ చిత్తానుసారమైన కార్యమైతే కాదని నేను అనుకుంటున్నాను. మీకు ఒకవేళ దేవుడు మీకు ఏదైనా ఆలోచించండి. నా ప్రియమైన తోటి దైవజనులారా, మనమందరము కూడా కాపర్లుగా పిలువబడ్డాం. దేవుడు ఈ లోకములో కాపరిని ప్రేమిస్తూ ఉన్నాడు. అందరికంటే ఎక్కువగా కాపరిని ఒక ప్రత్యేకమైన అభిషేకముతో నింపి ఉన్నాడు ఆయన. ఓల్డ్ టెస్టిమెంట్లో మీరు చూస్తే యెహోషువతో అంటాడు, యెహోషువ ఒక లీడర్ అయి ఉండొచ్చు, కానీ యెహోషువతో అంటాడు మందసం యాజకులు మోస్తూ యోర్దాను అడ్డంగా ఉంది కదా, అది 2గా చీలాల. మందసాన్ని ఎత్తుకున్న యాజకులు వారి పాదాలు యోర్దానులో అడుగు పెట్టగానే ఆ యోర్దాను 2గా చప్పట్లు కొట్టాను. గట్టిగా చప్పట్లు కొట్టారు. నేను అంటాను అభిషేకం తల మీద కాదు, తల నుండి అరిపాదం వరకు మనకు అభిషేకం ఉంటుందండి. అది అభిషేకము తల మీదనే కాదు. ఒక యాజకుడు, ఒక కాపరిగా నిన్ను తల నుండి, అందుకే
ఎందుకంటున్నాను, వాక్యములో నుండి నేను మాట్లాడుతున్నాను. 133 కీర్తనలో అది అహరోను తల మీద పోయబడిన పరిమళ, అది ఎక్కడికి గారిపోతుందట? అంచు నుండి కాళ్ళ వరకు గారిపోతుందట. చెప్పలు పెట్టాలా? అదనట. అహరోను యాజకుడు, అహరోను యాజకుడు, మోషే ఒక లీడర్, దైవజనుడే. మోషే కూడా దైవజనుడైన మోషే అని ఉంది. కానీ అహరోను దేవుని సన్నిధిలో అభిషేకించబడిన ఒక యాజకుడు. యాజకునుకున్న కృప అదండి. అరిపాదాలలో కూడా అభిషేకం ఉంది. యోర్దానులో అడుగు పెడితే దేవుడు చూడండి, యెహోషువ నువ్వు గొప్ప అభిషేక్తునివయ్యా అని నేర్పరచుకున్నా, నువ్వు ముందు వెళ్ళి యాజకుల్ని వెనక వస్తానన్నారా? అనలేదు. యాజకులు వారి పాదములు యోర్దానులో ఇట్లా పడిన వెంటనే ఆ ప్రభావం, వారి పాదాల్లో ఉన్న ప్రభావము నదిని రెండుగా చీల్చగలిగిందండి. నా ప్రియమైన దేవుని సేవకులరా, ఎందుకు చెప్తున్నానంటే, దేవుడు క్రీస్తుకు పూర్వం 400 సంవత్సరాల నుండి నిశ్శబ్దమైపోయాడు. ఏమైపోయాడు? నిశ్శబ్దం. ఇజ్రాయేలు దేశములో నిశ్శబ్ద కాలము 400 సంవత్సరాలు ప్రజలు అనుభవించారు. దేవుడు నిశ్శబ్దమైపోయాడు. మలాకీ ప్రవక్త అనంతరం ఈ లోకానికి లోకరక్షకుడు వచ్చేవారికి దాదాపు ఆ 400 సంవత్సరాల కాలములో దేవుడు మౌనముగా ఉన్నాడు. దాన్ని డార్క్ పీరియడ్ అంటారు థియోలాజికల్గా, చీకటి కాలం. ఈ 400 సంవత్సరాల తర్వాత దేవుడు కాలము పరిపూర్ణమైనప్పుడు తన కుమారుణ్ణి ఈ లోకానికి పంపాడు. గలతీ 4:4 ఉంటుంది. కాలము పరిపూర్ణమైంది. ఈ లోకానికి లోకరక్షకుడు రావలసిన సమయం ఆసన్నమైంది. దేవుడు ఈ లోకానికి లోకరక్షకుడుగా ఆయన రాబోతున్నాడు కనుక ఆయన ఈ లోకానికి రావడానికి ముందు ఆయన భూమి మీద చూస్తున్నాడు, అందరినీ చూస్తూ ఉన్నాడు. ఈ భూమండలం మీద ఉన్న మనుష్యులను చూస్తూ ఉన్నాడు. ఎవరిని చూసినా ఆయన మనసులో పాస్టరే కనబడుతున్నాడు. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఎవరు కనబడుతున్నారు? పాస్టర్ ఫ్యామిలీ కనబడుతుంది, యాజకుని కుటుంబం కనబడుతుంది, ఆ యాజకుడు కనబడుతున్నాడు, ఫ్యామిలీ కనబడుతోంది. వెంటనే గబ్రీలు దూత భూలోకానికి పంపబడ్డాడు. 400 years నిశ్శబ్దం, దేవుని వాక్కు లేదు. గబ్రియేలు దూత జకరియా దగ్గరికి వచ్చి మాట్లాడుతున్నాడు. మాట్లాడి నీకు ఒక కుమారుణ్ణి అనుగ్రహిస్తానని చెప్పాడు. అంటే క్రీస్తు రక్షణ ప్రణాళిక భూమి మీద ప్రారంభమైంది. ఎక్కడి నుండి ప్రారంభమైంది? పాస్టర్ ఇంట్లో నుండి ప్రారంభమైంది. గబ్రియేలు దూత ఎవరింటికి వచ్చాడు? జకరియా యాజకుడు. యెరూషలేములో దేవుని యొక్క పరిచర్యలో కొనసాగుతున్న దైవజనుడు ఆయన ఇంటిలోనికి గబ్రియేలు దూత వచ్చాడు. 400 సంవత్సరాలు దేవుడు ఈ భూలోకములో ఉన్న తన భక్తులతో కనెక్షన్ లేదు, నిశ్శబ్దమైపోయాడు. 400 సంవత్సరాల తర్వాత ఆయన కాలము పరిపూర్ణమైంది. లోకరక్షకుణ్ణి లోకానికి పంపాలా, పని ప్రారంభించాలా. పని ఎక్కడి నుండి ప్రారంభించాలి? దైవజనుని ఇంటిలోనే ప్రారంభించాలనుకున్నాడు. చప్పట్లు కొట్టాలి గట్టిగా. దైవజనుని ఇంటిలో, పాస్టర్ ఇంటిలో నుండే, యాజకుని ఇంటిలో నుండే ప్రారంభమైంది. వెంటనే గబ్రియేలు దూత మళ్ళీ ఇంకొక యాజకుని ఇంటిని దర్శించాడు. మరియా లేవి గోత్రికురాలు.
మరియా ఏ గోత్రికురాలు? లేవి గోత్రికురాలు. అంటే మరియా పేరెంట్స్ వారు యాజకులే. మరియా కుటుంబం యాజక కుటుంబం. అందుకే మళ్ళీ గబ్రియేలు దూత జకరియా ఇంటి నుండి ఇమ్మీడియట్ గా మరియా ఇంటిలోనికి వచ్చేస్తాడు. లూకాసు వార్తలో 1వ అధ్యాయం చూస్తాం. నువ్వు భయపడకు, సర్వోన్నతుని శక్తి నిన్ను దయాప్రాప్తురాలా, నీకు శుభం. నేను అంటాను, ఈ క్రిస్మస్ శుభము ముందు దైవ సేవకుని కుటుంబానికే. గట్టిగా చప్పట్లు కొట్టాల. దైవజనులు పాస్టర్స్ అంటే మామూలు కదండి. పాస్టర్గా పిలువబడిన మనం చాలా దేవుని దృష్టిలో చాలా ఇంపార్టెంట్ పర్సన్స్. అది మనకు తెలుస్తలేదు. మనం ఏం చేస్తాం? పాస్టర్స్ని తక్కువ అంచనేస్తాం, చిన్న చూపు చూస్తాం. ఎవరో ప్రాఫిట్ వచ్చినట్టు తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటాం, పులిపిడి పెట్టుకుంటాం. మనం ఇక ఆయన దగ్గర చేతులు కట్టుకొని ఉంటాం. ఆయనతో ఇప్పిస్తారు, ఆయన ఇస్తారు. అసలు నాకు సిగ్గు అనిపిస్తుంది ఆ విషయాలు. కొంతమంది పాస్టర్ పాప నేను చెప్తాను అప్పుడప్పుడు, ఆ సందర్భాలు వచ్చినప్పుడు వాళ్ళకు మెల్లగా నెమ్మదిగా చెప్తా ఉంటాను. మనం పాస్టర్స్ అంటే ఆయన ప్రాఫిట్ అయినా ఏదో ఒక కాపరత్వంలో ఆయన ప్రాఫిట్గా దేవుని చేత పిలువబడ్డాడు. అది ఆయన మర్చిపోద్దు, మనం మర్చిపోద్దు. ఈ రోజుల్లో సెల్ఫ్ డబ్బా ఎక్కువైపోయింది కదా. ఏమైపోయింది? ఇప్పుడు బైబిల్లో దేవుడు ఓర్చుకుంది ఒకటే, ఏంటంటే ఈ ఆదికాండం 11వ అధ్యాయంలో వాళ్ళందరూ కూడా మనం గొప్ప పేరు సంపాదించుకోవడానికి, గొప్ప పేరు సంపాదించుకోవాలని పాస్టర్స్ లేదా ప్రాఫిట్స్ పరిగెత్తుతున్నారు. ఎవరి కొరకు? పేరు కొరకు. వాళ్ళ పేరు కొరకే, వారి గొప్పతనం కొరకు. మీరు గమనించండి, మనం ఎవ్వరం కూడా మన లైఫ్లో ప్రభు నామానికి మహిమ తప్ప మన పేరు కొరకు, మన ఘనత కొరకు ఎన్నడూ పరిగెత్తద్దు. మనం ఎవరం కూడా అది ఓర్చుకోలేడు. ఆయనకు రావలసిన మహిమ